మిషన్ ఎంసీక్యూస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం 6వ తరగతి సోషల్ స్టడీస్లోని ఏపీ టెట్ కోసం ముఖ్యమైన ఎంసీక్యూస్ను ప్రాక్టీస్ చేద్దాం. భూమి ఉపరితలంపై సహజంగా ఏర్పడిన ఎత్తుపల్లాలను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భూస్వరూపాలు. పర్వతాలు, మైదానాలు, పీఠభూములు భూస్వరూపాలకు ఉదాహరణలు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఎన్ని భూస్వరూప ప్రాంతాలు ఉన్నాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 3. అవి ఏవంటే తూర్పు తీర మైదానము, తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి. ఈ 3 ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన భూస్వరూపాలు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం ఏ సముద్రానికి ఆనుకొని ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బంగాళాఖాతం. ఆంధ్రప్రదేశ్ సుమారు 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. దక్కన్ పీఠభూమి ఏ భూస్వరూపానికి ఉదాహరణ? ఆప్షన్ సి రైట్ ఆన్సర్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి భారతదేశంలోని అతిపెద్ద భూపీఠభూములలో ఒకటి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమి ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి టిబెట్ పీఠభూమి. దీనినే ప్రపంచపు పైకప్పు అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఛోటా నాగపూర్ పీఠభూమి. ఇక్కడ బొగ్గు, ఇనుము ఖనిజాలు లభిస్తాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 9. రాయలసీమ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 4. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ఎత్తైన శిఖరం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అరోమకొండ. దీనినే జిందాగఢ అని కూడా అంటారు. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. పోలవరం ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి. ఇది బహుళార్థక జాతీయ ప్రాజెక్టు. పోడు వ్యవసాయాన్ని మరో పేరుతో ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి జూమ్ వ్యవసాయం. గిరిజనులు కొండ ప్రాంతాలలో చేసే వ్యవసాయం ఇది. శ్రీశైలం ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ ప్రధానంగా ఏ వర్గం అభివృద్ధికి పనిచేస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గిరిజనులు. ఈ అభివృద్ధి సంస్థ ప్రధాన కారణం గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. తూర్పు కనుమలు ప్రధానంగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైట్ ఆన్సర్. డెల్టాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి? నదులు తెచ్చే ఒండ్రుమట్టి. అందువల్లే గోదావరి, కృష్ణ డెల్టాలు అత్యంత సారవంతమైన నేలలుగా ఉంటాయి. గోదావరి డెల్టా ప్రధానంగా ఏ పంటకు ప్రసిద్ధి? ఆప్షన్ సి వరి పంటకు. వరి పంట గోదావరి డెల్టా ప్రాంతంలో విస్తృతంగా పండుతుంది. అందుకే కోస్తా ప్రాంతాన్ని అన్నపూర్ణగా పిలుస్తారు. కొల్లేరు సరస్సు ఏ 2 నదుల మధ్యన ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోదావరి, కృష్ణ. కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు. పులికాట్ సరస్సు ఏ రకమైన సరస్సు? ఆప్షన్ బి లవణ జల సరస్సు, అంటే ఉప్పు నీటి జల సరస్సు అని. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో ఉంది. ఆక్వాకల్చర్ అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చేపలు, రొయ్యల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. మెరక భూములు సాధారణంగా ఎక్కడ కనిపిస్తాయి? ఆప్షన్ బి రైట్ ఆన్సర్ పీఠభూములలో కనిపిస్తుంది. ఇక్కడ నీటినిలో తక్కువగా ఉండే భూములు ఉంటాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతానికి ప్రధాన జీవనాధారం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చేపల వేట మరియు వ్యవసాయం.
అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనే పేరుకు ప్రధాన కారణం ఏమిటి? సారవంతమైన డెల్టా నేలలు ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వాటిలో రాయలసీమ జిల్లాకు చెందనిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి గుంటూరు. పోడు వ్యవసాయానికి సంబంధించిన సరైన వాక్యం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గిరిజనులు అడవులను నరికి తాత్కాలికంగా సాగు చేస్తారు. దీనిని పోడు వ్యవసాయం అంటారు. దీనివల్ల అడవుల నాశనం కూడా జరుగుతుంది. మీకు ప్రశ్న ఇలా కూడా ఇవ్వచ్చు. అడవుల నాశనానికి కారణమయ్యే వ్యవసాయం ఏది అని. అప్పుడు మీరు పోడు వ్యవసాయం అని ఆన్సర్ ఇవ్వాలి. తూర్పు కనుమలు మరియు దక్కన్ పీఠభూమి మధ్య ప్రాంతంలో ప్రధానంగా ఏ భూస్వరూపం ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తీర మైదానం. ఇక్కడ ఏ ఆప్షన్ అంశాల సమూహమో చెప్పండి. ఏ ఆన్సర్ కొల్లేరు, పులికాట్, పోడు. ఇది ఈ పాఠం నుంచి అడిగే అంశాల సమూహం. క్రింది వాటిలో భౌతిక స్వరూపం కానిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి జిల్లా. తూర్పు తీర మైదానాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండటానికి ప్రధాన కారణం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒండుమట్టి నిక్షేపాలు. ఒక రైతు వరి పంట సాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకోవాలంటే ఏ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి డెల్టా. ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ ఎక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఏది? రైట్ ఆన్సర్ కోస్తా ఆంధ్ర. క్రింది జతులలో సరైనది ఏది? రైట్ ఆన్సర్ కొల్లేరు మంచినీటి సరస్సు. తూర్పు కనుమలలో నివసించే గిరిజనులు ప్రధానంగా ఏ వ్యవసాయ పద్ధతి అనుసరిస్తారు? పోడు వ్యవసాయం. గిరిజనులు ఉండేది కొండ ప్రాంతం కాబట్టి అక్కడ పోడు వ్యవసాయం చేస్తారు. పోడు వ్యవసాయాన్ని జూమ్ అని కూడా అంటారు. శ్రీశైలం ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీశైలం. భూస్వరూపాల అధ్యయనంలో క్రింది వాటిలో ఏది సహజ వనరు కాదు? డి రహదారులు. రహదారులు అనేవి మానవ నిర్మితాలు. ఒక విద్యార్థి కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వర్షాభావం వచ్చినా వ్యవసాయం కొనసాగుతుంది అని చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కాలువల వ్యవస్థ. ప్రపంచ పైకప్పుగా పిలువబడే పీఠభూమి ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి టిబెట్ పీఠభూమి. దీని ఎత్తు సుమారు 4500 మీటర్లు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన డెల్టాలు ఏ నదులకు సంబంధించినవి? ఆప్షన్ సి కృష్ణా, గోదావరి. ఇవి రాష్ట్రంలో అత్యంత సారవంతమైన ప్రాంతాలు. భూస్వరూపాలు ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయని నిరూపించే అత్యుత్తమ ఉదాహరణ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కోస్తా ప్రాంతంలో ఆక్వాకల్చర్ అభివృద్ధి. క్రింది వాటిలో రాయలసీమ జిల్లాల సమూహం ఏది? మీకు తెలిసే ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇది. క్రింది వాటిలో మెరక భూముల లక్షణం ఏది? సి రైట్ ఆన్సర్ నీరు త్వరగా ఇంకిపోతుంది. ఇవి మెరక భూములు అనేవి పీఠభూమి ప్రాంతాల్లో ఉంటాయి. పోలవరం ప్రాజెక్టుల వల్ల ప్రధానంగా ఏ ప్రయోజనం కలుగుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సాగునీరు మరియు విద్యుత్ ఉత్పత్తి. ఒక ప్రాంతంలో చేపల పెంపకం, ఉప్పు తయారీ ప్రధాన వృత్తులైతే ఆ ప్రాంతం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తీర మైదానం.
అరోమకొండ జిందగడ ఏ కనుమలలో ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తూర్పు కనుమలు. తూర్పు కనుమలు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ఎత్తైన శిఖరం. ఆంధ్రప్రదేశ్లో సారవంతమైన డెల్టా ప్రాంతాలు ప్రధానంగా ఏ ఆర్థిక రంగాన్ని అభివృద్ధి చేశాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయం. పులికాట్ సరస్సు ఏ రాష్ట్రాలతో సంబంధం కలిగి ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఇక్కడ ఉప్పునీటి జల సరస్సులు ఉంటాయి. క్రింది వాటిలో కోస్తా ఆంధ్ర జిల్లాకు చెందనిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అనంతపురం. పోడు వ్యవసాయం వల్ల ఏర్పడే ప్రధాన సమస్య ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అటవీ నాశనం. కొల్లేరు సరస్సు పక్షులకు ఎందుకు ముఖ్యమైనది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వలస పక్షుల నివాస ప్రాంతం కావడం వల్ల కొల్లేరు సరస్సు పక్షులకు ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలను పరిశీలిస్తే ఏ ప్రకటన సరైనది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రంలో 3 ప్రధాన భూస్వరూపాలు. టెట్ పరీక్షల్లో ఎక్కువగా గందరగోళం కలిగించే జత ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. కొల్లేరు మంచినీటి సరస్సు, పులికాట్ లవణజలం, పోడు జూమ్. భూస్వరూపాల అధ్యయనం ద్వారా విద్యార్థి ప్రధానంగా ఏమి అర్థం చేసుకుంటాడు? ఆప్షన్ బి రైట్ ఆన్సర్ సహజ వనరులు మరియు మానవ జీవన సంబంధం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిషన్ ఎంసీక్యూస్తో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీ విజయాన్ని మీ సొంతం చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఎంసీక్యూస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.